దీని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో అనుభవం లేని కాంట్రాక్టర్లకో మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం. దానివల్ల ఇవాళ సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం. సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే దేలే, స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. సివిల్ సప్లై స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిటీ స్కామ్, 30% కమిషన్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, మెడికల్ ఎగ్జామ్ స్కామ్, ఇండస్ట్రీస్లో హిల్ టీపీ పాలసీ, పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్, ల్యాండ్ స్కామ్, పవర్ స్కామ్, మొన్న బొగ్గు స్కామ్, నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణలు. సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు. ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో ప్రేమలేఖ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నువ్వు పంపి ఎన్ని లేఖలన్నా పంపు, మేము మాట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ సాధించిన పార్టీ. మాకు ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ రాష్ట్ర హక్కులు ముఖ్యం. ఇవాళ సింగరేణి కార్మికులు ముఖ్యం. సింగరేణి మీద లక్షలాది జీవితాలు ఉన్నాయి. 5 జిల్లాలు సింగరేణిలో, పాత 5 జిల్లాలు సింగరేణిలో భాగం. ఇవాళ సింగరేణి కార్మికుల కష్టాన్ని మీరు ఈ టెండర్ల పేరు మీద దండుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మీరు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపి ఇప్పటికే మా నీళ్లు మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి మీద కన్నేసి కోట్ల రూపాయలు కాజేసి కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చిండ్రు. నాటి చంద్రబాబు గారు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్. మీరు వచ్చిన అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల నెల మెడికల్ ఇన్వాలిడేషన్ ఉండేది, ఎగ్జామినేషన్ ఉండేది, మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టేది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ బోర్డు మీటింగ్లు అంతా కూడా 2-3 అయినాయి. కేసీఆర్ గారు 16,500 ఉద్యోగాలు ఇస్తే మీరు పెట్టిందే 2 సార్లు మెడికల్ బోర్డు, అందులో 95% రిజెక్ట్ చేసి 100 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మీరు కార్మికులను మోసం చేస్తున్నారు. మీరు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒకసారి సింగరేణి కార్మికుల గురించి గొప్పగా మాట్లాడినారు. నేనున్న అసెంబ్లీలో ఆ రోజు, అరే వాళ్ళు పాపం దుమ్ము ధూళి అండర్ గ్రౌండ్లో ఆక్సిజన్ లేని చోట పోయి ప్రాణాలకు తెగించి కొట్లాడతారు, వీళ్ళకి మంచి వైద్యం అందాలని కేసీఆర్ గారు ఆలోచించారు. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అపోలో ఆసుపత్రిలో కానీ, స్టార్ ఆసుపత్రిలో కానీ, యశోదాలో కానీ, కిమ్స్లో వైద్యం బంద్ అయిపోయింది సింగరేణి కార్మికులకు. వాళ్ళకి ఏమంటారు, ఎంపానల్మెంట్ తీసేసిండ్రు. ఇప్పుడు నిమ్స్కు పోండి లేకపోతే ఉస్మానియాకు పోండి అంటుండ్రు. అసలు సింగరేణి ఇలా కార్మికుల కష్టం, కార్మికుల చెమట చుక్కల్లో నుంచి సింగరేణి కదా ఉద్భవించింది. ఆ కార్మికులకు ప్రాణాలకు తెగించి సింగరేణి కోసం పనిచేసే కార్మికులకు వైద్యాన్ని కూడా దూరం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరే కొన్ని వేల మందికి కేసీఆర్ గారు ప్లాట్లు ఇచ్చిండ్రు, సింగరేణి ప్లాట్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళుగా కేసీఆర్ గారు చేస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్లాట్ అన్ని ఇచ్చిందా? ఒక్కరికన్నా సర్టిఫికేట్ ఇచ్చిందా? అసలు బోనస్, ఇప్పుడు కార్మికులకు బోనస్లో కోతబెట్టి నీ భోగాల కోసం, నీ ఫుట్బాల్ షోకుల కోసం ఇవాళ సింగరేణి డబ్బులు ఖర్చు పెడుతున్నావు రేవంత్ రెడ్డి. కార్మికుల బోనస్లో కోతబెట్టినావు. సింగరేణి అభివృద్ధి పేరిట పక్కకు పెట్టిన 6,000 కోట్ల లెక్క సంగతి కూడా త్వరలో బయట పెడతాం.
ఒక్కొక్క సంవత్సరం 6,394 కోట్లు సింగరేణికి ప్రాఫిట్ వస్తే కేవలం 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్ చూపించి దాంట్లోనే వాటా ఇచ్చినావు నువ్వు. ఏమనంటే పెట్టుబడి పెడతాను, పెట్టుబడి పెట్టింది లేదు, సింగరేణి వృద్ధి జరిగింది లేదు. అంటే కార్మికులకు బోనస్లో మోసం, వైద్యంలో దగ, మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్ ఉద్యోగాల్లో దగ, కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో దగ. మీరు మాత్రం సింగరేణి డబ్బును ఇష్టం ఉన్నట్టుగా సైట్ విజిట్ సర్టిఫికెట్లు పెట్టి వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు మీరు పాల్పడతా ఉన్నారు. అందుకే మేము బాధపడేది ఒక్కటే, మా కార్మికులు మాకు ముఖ్యం. సింగరేణి అంటే తెలంగాణ సిరుల గనిగా పేరుండేది, కానీ ఆ సింగరేణిని ఇవాళ స్కామ్ల గనిగా మార్చారు మీరు. కుంభకోణాల కేంద్రంగా ఆ సింగరేణిని మీరు మార్చారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం కోల్గేట్ స్కామ్ చేసింది, మరి నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కోల్ స్కామ్ పాల్పడ్డది. ఆనాటి బొగ్గు స్కామ్తోనే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ బొగ్గు స్కామ్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇలా సింగరేణి కార్మికులు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడారు. వాళ్ళు సమ్మె చేస్తే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా ఆగిపోతే విద్యుత్ ఆగిపోతుందనే ఒత్తిడి కేంద్రం మీద పెంచడంలో, తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల కష్టం ఉన్నది, పోరాటం ఉన్నది. ఇలా ఆ కార్మికుల కడుపు కొడుతున్నావు నువ్వు, ఆ కార్మికుల నోరు కొడుతున్నావు, ఆ కార్మికుల చెమట చుక్కలను అవినీతిగా మార్చి మీరు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అది మా బాధ. సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు లేకుండా టెండర్ మీ కాంగ్రెస్ హయాంలో జరిగితే మైనస్ పోయింది. వెంటనే 3 నెలలకు సైట్ విజిట్ సర్టిఫికేట్తో టెండర్ జరిగితే ప్లస్ టెండర్లు అయినాయి. ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్, ఓపెన్ కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఇంకేం బుకాయిస్తారు? ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంకా ఎంతకాలం బుకాయిస్తారు? పారదర్శకత అంటూ మాట్లాడిన భట్టి గారు కేవలం, నేను అడుగుతున్న భట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చినారో బయట పెట్టండి. నిన్నటి భట్టి గారి ప్రెస్ మీటు సమాధానాలు చెప్పడం కంటే సమర్థించుకునే ప్రయత్నమే ఎక్కువ చేసినారు. ఇవన్నీ చూపించుకుంటూ ఇందులో ఏమున్నది, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టేయింది అంటాడు. ఎక్కడన్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? సరే, భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి, భట్టి గారు మీరంతా అపారమైన అనుభవం గల నాయకుడు, అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే, కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడటానికి దొంగ చేతికి తాలపు చేలు ఇచ్చినట్టు కదా ఇది. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా, ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతనా, ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను.
సరే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న